శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ఏసీఎంఏ అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను సిఏ అలాగో ఐసీడబ్ల్యూ కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, ఏసీఎంఏ అంటారు. అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి ఈ వారం రోజులు కూడా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, బాగా డెవలప్ అవుతారు. అద్భుతం. ఎందుకంటే కుజుడు మీ రాశిలో ఉండడం, కేతువు కూడా మీ రాశిలో ఉండడం, చంద్రుడు కూడా తోడవడం వల్ల సంపదలు పెరుగుతాయి, ధైర్యం పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ రావలసిన డబ్బులు చేతికి అందినటాన్ని జారిపోతూ ఉంటాయి, లేట్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే కుటుంబంలో చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, తగాదాలు రావడానికి కొంతమంది వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. దాని గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం ఉందండి. ఈ తాత్కాలికమైన వారం రోజులు, సరే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సింహరాశి వారికి చతుర్థ భావానికి కుజుడు చూడడం వల్ల, ఫోర్త్ హౌస్ చూసుకోవడం వల్ల మీకు వాహన యోగము, తర్వాత గృహ యోగము ఉండడానికి అవకాశం ఉన్నాయి. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగబోతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడము, అదృష్టం తోడవడం బాగుంటుంది. అంటే కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా బాగా ఉంటుందండి. వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు గాను చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకు అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి కాలం అండి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహు సప్తమ స్థానంలో ఉన్నాడంటే వివాద వేడుకలు లేట్ చేసేస్తూ ఉంటాడు, మంచిది కాదు. కానీ గురుదృష్టి, కుజదృష్టి ఉంది కాబట్టి ఆ వివాహ వేడుకలు ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అనురాగము బాగుంది. అలాగే శని మాత్రం అష్టమ స్థానంలో ఉన్నాడండి. అష్టమ శని దోషం మీకుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అనుకోవడం మాత్రం అవకాశం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. శని ప్రతిబంధకంగా తయారవుతాడు. కాబట్టి మీరు శనీశ్వరుడికి తైలాభిషేకాలు వీలున్నంత వరకు చేసుకోండి. ప్రతి శనివారం అవకాశం ఉంటే చాలు, వెళ్ళేసరండి, దండం పెట్టుకోండి, ఆంజనేయ స్వామి దండం పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ దోషం పరిహారం అవుతూ ఉంటుంది. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ శుక్రుడు కేంద్రాధిపత్యం ఉన్నాడు. అయినా సరే 10th హౌస్ ఉంటే యోగానే ఇస్తాడు. సినిమా రంగంలో మంచి ప్రతిభ కనబడి చేస్తూ ఉంటాడు. ప్రతిభ ఉంటుంది. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదరణ, అభిమానం ఉంటుంది. 3rd హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ 3, 10 స్థానాల్లో ఉంటే మంచి చేస్తారు అని శాస్త్రం చెప్తుంది. అలాగే కుంభరాశి వారికి ఆ అదృష్టం ఉంది కుజుడు వలన. సింహరాశి వారికి మాత్రమే అవకాశం ఉంది. అది సింహరాశి వాళ్ళకి శుక్రుడు, కుంభరాశి వాళ్ళకి కుజుడు. ఇది శాస్త్రం. సో 10th హౌస్ లార్డ్ కాబట్టి మీకు వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారం కంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుందండి. సినిమా, టెలివిజన్లో బాగా ఉంటారు. ఉందని చెప్పినట్టుగానే కళారంగ అభివృద్ధి ఉంటుంది. పైగా పుణ్యక్షేత్ర దర్శన భాగ్యాలు బాగా చేసుకుంటారు. అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లను, సినిమా రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషనల్గా ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి అండి రవి గురులు లాభస్థానంలో ఉన్నంత అదృష్టం కోట్లేదు.
పంచమాధిపతి అవడము, రవి కూడా లగ్నాధిపతి అవడం వల్ల అదృష్టం తోడుగా ఉంటుందండి. ధనప్రాప్తి విపరీతంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్న లాభాలు అనుకుంటే ఒక లాభం అనుకుంటే దానికంటే రెట్టింపు లాభాలు మీకు రావడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార సంస్థలకి, ఉద్యోగ సంస్థలు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అనుకుంటాం. ఆ ఉద్యోగంలో మరింత ప్రమోషన్ వచ్చి బాగా డబ్బులు అధికంగా రావడానికి అవకాశం ఉంటాయి. ఏదైనా రవి గురులు అన్నయ్యలను బాగా బాగు చేస్తారండి. ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉండేట్టు చేస్తుంటారు. విష్ణుమూర్తి ఆలయాల విష్ణు దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీ సన్మానాలు కూడా అధికంగా జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా సింహరాశి వారికి కాలసర్పదోషంలో రాహుకేతులు ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, అమ్మవారి పూజలు చేసుకోవడం కనకదుర్గ అమ్మవారికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వలన రాహుకేతుల వల్ల సర్పదోషం తగ్గుతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించిన అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం బదులు సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం, పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వలన, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయని సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.